హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త సాంగ్ అయితే వచ్చింది. ఏ మూవీ నుంచి అని అంటే మన కల్కి మూవీ నుండి వీడియో సాంగ్ వచ్చింది. ఇప్పుడు అంటే లైక్ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు సినిమా చూసిన వాళ్ళు, ఎందుకంటే సినిమాలోనే ఉంది కాబట్టి. సారీ, సాంగ్ వచ్చేసి టాటా కరా. మీకు అందరూ ఇప్పుడు మీమ్స్ కూడా వస్తున్నాయి, ఇట్లా అంటారు చూడండి, ఆ మీమ్స్ అన్నీ వస్తున్నాయి ఫుల్. ప్రభాస్ డాన్స్ చేయడం చూసి ఎన్ని రోజులు మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ ఒక డాన్స్ అన్నమాట. ఫుల్ డాన్స్ అని కూడా కాగానే కామెడీగా అట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్. ప్రభాస్ అట్లా చూస్తుంటే ఇట్లా హ్యాపీగా ఉండే, అంటే చాలా రోజుల తర్వాత. బాహుబలి కంటే ముందు ఉంటుండే, బాహుబలి తర్వాత ఒక్కటి కూడా అంటే అటువంటి క్యారెక్టర్ రాలి. ఇటు ఈ క్యారెక్టర్ ఏంటంటే కామెడీ, లైక్ కామిక్ గా వెళ్ళి సీరియస్ ప్లస్ అట్లుండే అనమాట. క్యారెక్టర్ బాగుండే. సో అది. అండ్ సాంగ్ అయితే చూసేద్దాం. అసలు మీకు సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎవరెవరు అన్నీ తెలుసు. దిశా పటాని ఇంకా ప్రభాస్ కాంప్లెక్స్ లకి వెళ్ళి అక్కడ సాంగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ సాంగ్ అయితే మనం చూసేద్దాము, రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. లెట్స్ గో. Calm your mind with chakra based meditation music. Sarigama Wellness. అక్కడ డైలాగ్స్ ఉంటాయి. హలో నిన్నే అంటే ప్రభాస్ ఫస్ట్ టైం ఈ చెట్లు ఇవన్నీ చూసాడనమాట. గుర్రము ఇవన్నీ ఫస్ట్ టైం. ఈ చెట్లు, ఈ గాలి ఇవన్నీ ఫస్ట్ టైం చూసాడనమాట. చూసి ఎక్స్పీరియన్స్ అవుతుంటాడు. ఇక్కడ ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నా, ఎట్లా తినాలో తెలియదు ఆరెంజ్, ఎందుకంటే కింద ఆరెంజ్ లేదు. అంటే ఇక్కడ పాజ్ చేస్తున్నా, ఎందుకంటే కింద భైరవ కింద ఉంటాడు కదా, అక్కడ ఫ్రూట్స్ అవి ఏమి ఉండవు అనమాట. జస్ట్ అంతా అయిపోయింది కదా, ఏదో మూవీలో మీరు కింద చూసుకుంటే ఒక్క చెట్టు కూడా కనిపించదు, ఒక్కటి వాటర్ ఉండవు కాబట్టి చెట్లు ఉంటది అట్లా. సో ఇక అట్లా ఫుడ్ కూడా ఆ పరిస్థితుల ప్రకారంగా ఫుడ్ ఉంటది. ఆ ఫుడ్ లో ఆరెంజ్ ఈడ కనిపించగానే అది ఏదో తినాలి డైరెక్ట్ తినేసి అనమాట. అది ఒక పాయింట్ మంచిగా రాసుకుంటూ. అండ్ మీకు సినిమా చూసినట్టయితే గుడ్డు వస్తుంది చూడండి, ఇది ఆ గుడ్డు, రియల్ గుడ్డు అని చెప్పి. సో అట్లా ఉంటుంది అనమాట. చూడలేదు అనుకుంటే, కానీ సినిమా చూసేటప్పుడు ఇట్లా నీళ్ళు తీసుకుంటాడు కదా, అరే ఉప్పు నీళ్ళు రా సముద్రం. కానీ నాకు ఒక డౌట్ ఉండే, అంత ఫ్రీగా తిరుగుతుంటే అంత సెక్యూరిటీ కాంప్లెక్స్ ఏం లేదా అసలు? ఫ్యూచరిస్టిక్ చూడండి అసలు కాదు. మ్యూజిక్ అన్ని కొట్టేసింది అసలు మొత్తం అంతా. షార్ట్ బాగుండే, అంటే ఎంత గ్రాండ్ అనిపిస్తుంది. ఫుడ్ అని చూసి ఇంత ఫుడ్ అని
ఆ మ్యూజిక్ బీట్ కూడా ఏమైనా చేంజ్ చేసింది అసలు. మళ్ళీ ఈ స్టెప్ ప్రభాస్కే సెట్ అయింది కదా చెప్పాలంటే. థియేటర్లో ఏ వర్జన్ తెలుసా తెలియకనే ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ కాగానే ఏంది సినిమా అసలు ఇది లేదా ఏదో ఒక రోజు మళ్ళీ అవన్నీ వస్తుంది మళ్ళీ అందరూ వీకేస్తారు అంటాడు. అది అదే అనమాట సాంగ్ మన టక్కర 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 అన్నది సాంగ్. అయితే వీడియోకే గాయస్, విజువల్ చూడడానికే వీడియో. లైక్ అంటే కాంప్లెక్స్ లో ఏముంటది అవి ఇవన్నీ చూపించాను సినిమాలో. నేను అసలు ఏమనుకున్నా, ఇది ఏమంటాం, ఇది చూపించగానే ఏదో డ్రీమ్ అనుకున్నా, అంటే లైక్ కలగంటుండేమో అనుకున్నా. కానీ అంత ఫ్రీగా కాంప్లెక్స్ లో తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ చూపించాలని ఉండే, కానీ ఎట్లా చూపించాలనేది కొంచెం డౌట్ అనిపించింది. అసలు దిశా పటాని మూవీలు ఎందుకున్నది అంటే కాంప్లెక్స్ స్టోరీ అని. అందరు సినిమాలు ఉన్న వాళ్ళు అందరు క్యామియోలు ఏదో ఒకటి వచ్చే. అసలు సినిమాకి హీరో అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్. అసలు అంటే లైక్ అమితాబ్ బచ్చన్ ఎక్కడెక్కడ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంటది అట్లా. సో మెయిన్ క్యారెక్టర్, దీపికా పడుకొని మెయిన్ క్యారెక్టర్. సో అందుకనే కొంచెం అది ఉండే. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.